ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారా? ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి ఏదో తెలుసుకుందాం. కొత్తగా పెళ్ళయ్యి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుందాం అనుకునే వాళ్ళు నార్మల్‌గా మీరు పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా ఉన్నాయా లేదా చూసుకోండి. అలాగే దాంతో పాటుగా కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అలాంటివి చేయించుకుంటే బెటర్. ఎందుకు అనంటే జనరల్‌గా మన బాడీలో లైక్ షుగర్ ఏమైనా ఉందా? థైరాయిడ్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ థైరాయిడ్ ప్రొఫైల్ అనేది ఏమైనా అబ్నార్మల్ ఉందా? నార్మల్ ఉందా? అలాంటి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ మీ హిస్టరీ కూడా అంటే ఫిట్స్ వచ్చేలాగా అట్లాంటిది ఏమైనా హిస్టరీ ఉందా? లేదా ఏమైనా బ్లడ్ ఇష్యూస్ లాగా సికిల్ సెల్ ఎనీమియా అని అంటాము. వేరే బ్లడ్‌లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, ఏమైనా లోపాలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. లేదా మీ ఏజ్ అనేది లేట్ 20s ఉన్నా కూడా లేదా 30స్‌లో ఉన్నా కూడా అసలు ఫస్ట్ మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం ఏఎంహెచ్ టెస్ట్ అంటాము. లేదా ఒక్కసారి స్కాన్ చేపించుకొని పీరియడ్ వచ్చిన సెకండ్ డే మీ ఎగ్ రిజర్వ్ అనేది బాగుందా లేదా అనేది చూసుకోవచ్చు. లేదా మీకు ఇర్రెగ్యులర్‌గా సైకిల్స్ ఏమైనా ఉన్నాయి అని అనుకోండి. మీరు కొంచెం హార్మోనల్ టెస్ట్ లాగా ఉంటాయి. ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ లేదా ప్రొలాక్టిన్ ఇలాంటివనేవి మన బాడీలో ఏమైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేదా అనేది కూడా మీరు నార్మల్‌గా ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇవన్నీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందర ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవేమైనా అబ్నార్మల్‌గా ఉన్నాయనంటే ఒకసారి మీ గైనకాలజిస్ట్ కానీ, రెస్పెక్టివ్ ఫిజిషియన్‌ని కానీ కలిసి వాటిని కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ వెయిట్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దాంతో పాటుగా మీరు ప్రీనేటల్ సప్లిమెంట్స్ అని అంటారు. అంటే ఫోలిక్ యాసిడ్ మన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఒక 2-3 మంత్స్ ముందర నుంచే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది తీసుకుంటే మన ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బేబీకి ఏమైనా డిఫెక్ట్స్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అట్లాంటివి ఏమీ రాకుండా హెల్ప్ అనేది అవుతుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కొంచెం స్మోకింగ్, ఆల్కహాల్ అట్లాంటివి అవాయిడ్ చేసుకుంటే బెటర్. వాటితోటి క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అనేది, క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్స్ అనేది తగ్గిపోతుంది కాబట్టి. థ్యాంక్ యూ.